రైట్ అండి. కాకినాడ జిల్లా తునిలో ఈరోజు టీడీపీ నాయకుడి కీచక పర్వం. మరి పవన్ కళ్యాణ్ గారు పేకాట శిబిరాలపై మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు అది కూడా ఆలస్యంగా ఇన్నేళ్లకి ఇదంతా వైఎస్ఆర్సీపీ మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, అన్నీ అయిపోయిన తర్వాత ఇన్నాళ్ళకి మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి అంశాలపైన మాట్లాడరు. ఆడబిడ్డలపైన చెయ్యేస్తే వాళ్ళు లేకుండా చేస్తా భయపడాలి అని అన్నారు. ఏం జరుగుతుందో ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. ఇంత దుర్మార్గం. అతని వయసు చూడండి, కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు. కేవలం టీడీపీ పచ్చకండువ అతన్ని ఈ దుర్మార్గానికి పురిగొల్పింది. ఒకసారి ఆడియో కూడా ప్లే చేయండి. నేను మున్సిపాలిటీ కౌన్సిల్, నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్, నేను మున్సిపాలిటీ కౌన్సిలర్. ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చు. ఇంకో మాట చెప్తున్నాను, అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా, నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ? మొన్న వచ్చావు ఇటు అమ్మాయి వచ్చిందా? ఒకసారి మొన్న మీరు రాలేదు ఇక్కడికి. మీరు ఏ స్కూల్? నువ్వు ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్, నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్, నేను మున్సిపాలిటీ కౌన్సిలర్. ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? టీడీపీ కౌన్సిలర్ అయితే ఇలాంటి అఘాయిత్యాలు చేయొచ్చని అతనే సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు మఫ్టీలో పోలీసులు వస్తుంటారు. ఎవరయ్యా మీరంటే మేము పోలీసులు అరెస్ట్ చేస్తున్నాం అని అంటారు. అంటే వాళ్ళకి రైట్ ఉంది కాబట్టి మఫ్టీలో వచ్చి తీసుకెళ్తున్నారని అనుకుందాం. అట్లా నేను టీడీపీ కౌన్సిలర్ని కాబట్టి నేను గిరిజన బాలికని, లేకపోతే హాస్టల్లో చదువుతున్న అమ్మాయిల్ని, అది కూడా 8వ తరగతి బాలికల్ని ఈ విధంగా తీసుకొచ్చి ఊరవతలకు తీసుకొచ్చి వాళ్ళపైన అఘాయిత్యాలకు పాల్పడతాను, నేను టీడీపీ కౌన్సిలర్ని ధైర్యంగా చెప్పుకుంటున్నాడు. టీడీపీ నాయకుడు అంటే కౌన్సిలర్ అంటే ఏమైనా చేయొచ్చా? టీడీపీ కౌన్సిలర్, ఆయన పేరు తాటిక నారాయణరావు అట. గత కొంతకాలంగా ఇది జరుగుతోందని ఇప్పుడు హాస్టల్ నుంచి వచ్చిన సమాచారం. అతనిపైన ఏదో కేసు నమోదు చేశారట. పాషా గారు, అసలు వీళ్ళకి ఇంత ధైర్యం ఎలా వస్తోంది గవర్నమెంట్లో? ఒక పోలీసు వ్యవస్థ ఉంది, శాంతి భద్రతలు ఉన్నాయి, ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తోంది, ఒక్కడికి కూడా భయం లేదు సార్. ఒక్కడికి కూడా భయం లేదు. ఆడపిల్లలంటే చాలా ఈజీ అయిపోయింది వాళ్ళకి. ఈ 1.5 సంవత్సరంలో జరిగినటువంటి అఘాయిత్యాల ఆడబిడ్డలపైన నాకు తెలిసినంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. వాడికి ఎంత ధైర్యం ఉండాలి సార్? ఇందాక నేను చెప్పాను, ఇది యాక్చువల్గా అంటే నాకు కొంచెం ఎమోషనల్ సబ్జెక్ట్ ఇది. సరే, ఈరోజు ఆడబిడ్డల్ని కనాలంటే ఆలోచించవలసినటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఎందుకున్నాయంటే కాపాడవలసిన ప్రభుత్వ ఎవరు నాయకులు, సోకాల్డ్ నాయకులు ఈరోజు ఆడబిడ్డల్ని సార్ పేకాట పంపకాల్లో బిజీగా ఉన్నారు. అదే సింపుల్ సార్, వస్తాను, అక్కడికి కూడా వస్తాను. ఆ వ్యక్తి వయస్సు చూస్తే ఆ పాపకి తాత వయసు, తండ్రి కాదు తాత వయసు. వాడు చేస్తున్నటువంటి పని సిగ్గుచేటు. ఎందుకు చేస్తున్నాడు అన్నది అతిపెద్ద ప్రశ్న. అదే కదా ప్రశ్న. అంతే. ఎందుకు చేస్తున్నాడు అంటే అధికారం మా దగ్గర ఉన్నది అన్న అహం మదం. నన్ను ఎవడైనా ఏం చేస్తాడు అని చెప్పేసి నిజంగా ఒక ట్వీట్ పెట్టి మాకు ఆ వ్యక్తికి సంబంధం లేదు, లేదా మేము ఆ వ్యక్తిని తీసేసిన పార్టీకి వెళ్ళి అని చెప్పేసి చెప్పడం చాలా సులభం. కానీ న్యాయం చేయడం అన్నది చాలా కష్టం. చంద్రబాబు నాయుడు గారు మొన్న విన్నా మహిళల్ని అగౌరవపరిస్తే, అత్యాచారాలు అన్యాయం చేస్తే నేను ఊరుకోను. అదే ఆఖరి రోజు నేను ఒక విషయం చెప్తా, ఒకటే విషయం, ఏమనుకోవద్దు సార్, నేను పర్సనల్గా వెళ్ళట్లే. ఇదే ఘటన మన కుటుంబంలో ఒక చిన్నారికి జరిగితే తలకాయ ఎక్కడ తీసుకెళ్ళి పెడతారు ఈ రాజకీయ నాయకులు? నేను అందరిని అడుగుతున్నా, ఎక్కడ తీసుకెళ్ళి తలకాయ పెడతారు? సిగ్గుందా రాజకీయాలు చేయడానికి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నేను ఒక సినిమా హీరోని అని సినిమాలలో డైలాగులు కొట్టడానికి డబ్బులు తీసుకొని డైలాగులు కొడతారు. ఇంత సంఘటన జరిగితే పేకాటలు మీకు గుర్తొచ్చాయి, పేకాటల్లో పంపకాలు మీకు గుర్తొచ్చాయి. ఈ ఆడబిడ్డ కోసం బయటకు వచ్చి మాట్లాడతారా? వెళ్ళండి, అక్కడికి దమ్ముంటే వెళ్ళి వాడిని చంపచ్చల్లు అనిపించండి. ఆ ధైర్యం ఉందా? లేదు. ఎందుకు లేదంటే అక్కడ ఇన్కమ్ లేదు కదా, అక్కడ పేదవాళ్ళు కదా, అందుకే ఆ ధైర్యం లేదు. నిజంగా సిగ్గుపడాలి, నాయకులు అందరూ సిగ్గుపడాలి. ఈరోజు ఎంత దుర్భరమైన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంటే, ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పారు 15 నెలలు అయింది, ఒక శవాన్ని కూడా వెలికి తీయలేనటువంటి అసమర్థులు ఈరోజు నాయకులము. మాకు అన్ని సీట్లు వచ్చినాయి, ఏం చేస్తారు? సీట్లు తీసుకెళ్ళి తగలబెడతారా? ఇంకోటి దరిద్రం ఏంటంటే, ఇంత జరుగుతుంటే, ఇన్ని విషయాలు జరుగుతుంటే
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టగానే రేపు పొద్దున వంగలపూడి అనిత గారు ఆమె కూడా ఒక ప్రెస్ మీట్ పెడతారు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని కౌంటర్ చేస్తారు ఇమ్మీడియట్గా వితిన్ 24 hours. నేను గౌరవనీయులు హోంమంత్రి వంగలపూడి అనిత గారిని ప్రశ్నిస్తున్నా. ఈ రోజు దాకా గడిచిన 20 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ఏ రోజైనా ఆడబిడ్డల మీద అఘాయిత్యం జరిగిన తెల్లారి మీరు ప్రెస్ మీట్ పెట్టారా? ఈ రోజు ధైర్యం ఉంటే పెడతారా? దయచేసి చెప్పాలి. మీరు ఒక మహిళ కదా, అనకూడదు, కానీ నేను ఒక తండ్రిని, మీరు ఒక తల్లి కదా, మరి మీకు ఆ బాధ ఉందా? పెట్టే ధైర్యం ఉందా? ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. రేపు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇలాంటివి జరగలేదా అని అన్నా అంటారు. ప్రతి ఈ ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి, మీరు ఇప్పుడు నన్ను అడగడం కాదని అంటారు. ఒక విషయం చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇంట్లో పెట్టుకుని పూజించాలి వీళ్ళందరూ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా వీళ్ళు బతకలేరు, చచ్చిపోతారు. ఆడబిడ్డకి అన్యాయం జరిగిందమ్మా, నువ్వు సమాధానం చెప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు. ఈ ఈ ఇష్యూ ఉంది అని చెప్పేసి ఇష్యూ తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు అరే అధికారం ప్రజలు మీకే ఇచ్చారని చెప్పేసి మీరు మురిసిపోతున్నారు కదా. అధికారం మీకు ఇచ్చినప్పుడు ఈ రోజు మీరు ఏం చేస్తారు దయచేసి ఒకసారి చెప్పండి. అదంతా వదిలేద్దాం. మీరు హోంమంత్రి ఈ రోజు రండి స్పాట్కి, వచ్చి వాడిని పట్టుకుని ఒక దెబ్బ కొట్టండి. ఇంకో విషయం చెప్పాలి సార్, నేను మేడం రావాలా, వచ్చి ఒక చంప మీద కొట్టండి. అట్లాంటి వెళ్ళారా, బాలికని తీసుకొచ్చారా, డెడ్ బాడీని ఏమైనా తెచ్చారా? ఇంకో విషయం చెప్పాలి, అత్యాశలు పెట్టుకోకండి సార్. ఇంకో విషయం చెప్తాను. ఈ రోజు ఈ పరిస్థితులు రాష్ట్రంలో ఉండడానికి అతిపెద్ద కారణం మద్యం సార్. ఆ మందు తాగి మత్తులో ఈ ఎదవలు ఏం చేస్తున్నారో అన్న సంగతి వాళ్ళకే, అంటే వావి వరుసలు మర్చిపోయి అసలు చిన్న పిల్లల్ని మనం చూస్తే ముద్దొస్తారు. చిన్న బిడ్డ ఆ పాపని ఆ తాత వయసు వాడు అట్లా చేస్తుంటే నిలదీస్తే అవును నేను కార్పొరేటర్ ఏదో అన్నాడు, కౌన్సిలర్ నేను అని చెప్పేసి పార్టీ పేరు చెప్పి బెదిరిస్తున్నాడు. సిగ్గుండాలి. చంద్రబాబు నాయుడు గారు లైవ్లోకి వచ్చి మాట్లాడతారా ఈ సందర్భంగా ఏమన్నా? లేదా నారా లోకేష్ గారు బయటకు వచ్చి మాట్లాడతారు? రాజకీయం చేస్తున్నారని అంటారు. అవును రాజకీయం నేను చేస్తున్నా సార్, నేను చేస్తున్నా రాజకీయం, నేను చేస్తా రాజకీయం. ఆడబిడ్డ కోసమే కదా, డబ్బు కోసం కాదు కదా, కాస్ట్ కోసం కాదు కదా, కులం కోసం మతం కోసం కాదు కదా, ఆడబిడ్డల సేఫ్టీ కోసం నేను రాజకీయం చేస్తున్నా. మీకు దమ్ముంటే నాకు సమాధానం చెప్పే ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. ఆడపిల్లల్ని కాపాడలేనటువంటి వ్యక్తులు మనం మొగోళ్ళము మొనగాళ్ళము చెప్పుకొని మీసాలు మెలేసుకున్నాడు, నాకు ఆ పదవి ఉంది ఈ పదవి ఉంది, నేను హీరోని, నేను అది చేసిన అని చెప్పేసి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఆడబిడ్డకి సమాధానం చెప్పండి, సుగాలి ప్రీతి గారి తల్లికి సమాధానం చెప్పండి, మీరు ఇద్దరికి సమాధానం చెప్పండి దయచేసి. మీకు ధైర్యం ఉంటే చెప్పగలిగితే చెప్పండి. లేదంటే సార్ మీరు సినిమాలు చేసుకోండి, 100 కోట్లు సంపాదించుకోవచ్చు. మీరు రాజకీయాలు మానేయండి. ఎందుకంటే మీరు చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే అటు ఉమ్మేసోటోడు ఇటు ఉమ్మేస్తున్నాడు. ఈరోజు పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. దయచేసి ఒకసారి ఆలోచించండి, మీ అభిమానంగా నేను చెప్తున్నా. మొట్టమొదట తునిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎందుకు ఇది జరిగింది తునిలో కాబట్టి సంఘటన, తునిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టేటటువంటి అవకాశం ఉంది. దీనికి వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. మన జనార్దన్ రావుకి జోగి రమేష్ గారికి ఏమైనా సంబంధం ఉందా? ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ అయింది కదా, అట్లానే ఈ కామాంధుడు నారాయణరావు చేత ఆల్రెడీ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేయించే ఉంటారు. ఏమని